హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. ఈరోజు మనము ఉప్మా రవ్వ సూజీతో మనము వడలు వేసుకుందామండి. సెమోలినా అంటారు కదా. ఇక్కడ నేను 2 కప్పులు సెమోలినా ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఈ విధంగా ఇలాంటి ఒక కప్పుతో 2 కప్పులు వేసుకున్నాను. ఇది మనకి మెజరింగ్ కప్ 1 కప్పు వస్తుంది. సో ఇక్కడ నేను 2 కప్పులు మిక్సింగ్ బౌల్లో తీసి పెట్టుకున్నాను. ఇందులో మనము ఇక్కడ నేను కొద్దిగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అదేవిధంగా జింజర్, అల్లం ముక్కలు, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ కొద్దిగా తీసి వేసుకుంటున్నాను. సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇవన్నీ కూడా. అదేవిధంగా కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. 1/2 స్పూన్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనము 1 కప్పు కర్డ్ వేసుకుందామండి. ఇందులో మనకి 1 కప్పు కర్డ్ వేసుకోవాలి. ఈ విధంగా నేను కర్డ్ వేసుకున్నాను. ఇదంతా కూడా మనము మిక్స్ చేసుకుందాము. బాగా కలుపుకోవాలి. ఓకే అండి, చూసారు కదా. ఈ విధంగా మనము గట్టిగా కలుపుకోవాలి. కొద్దిగా ఒక 2 స్పూన్లు వాటర్ వేసుకున్నాము. ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనము ఇందులోకి కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ లేదా 1/4 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాము. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. నానబెట్టుకోని అవసరం లేదండి, వెంటనే వేసేసుకోవచ్చు. మనము వడలు వెంటనే డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు మనము వడలు వేసుకుందాము. ఇక్కడ నేను డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ పెట్టుకున్నాను. ఆల్రెడీ మనకి ఆయిల్ కాగి ఉంది. సో ఇప్పుడు మనము వడలు వేసుకుందాము. ముందుగా ఇక్కడ నేను కొద్దిగా వాటర్ పెట్టుకున్నాను. వాటర్లో కొద్దిగా మనము చేతి అద్దుకొని ఈ విధంగా హ్యాండ్ మీద కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని పిండి తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పిండి తీసుకోవాలి. తీసుకొని చేతి మీద పెట్టుకుని వాటర్ అద్దుకోవాలి. ఈ విధంగా మధ్యలో ఈ విధంగా హోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఇలా తీసుకుని వేసేసేయాలి. చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. ఒక్కొక్కటిగా తీసుకుని వేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా మనకి వడలు బాగా పొంగుతాయి. స్లోగా మనము ఫ్రై చేసుకోవాలి, ఇట్లా తిప్పుకుంటూ. చూసారు కదా, మనకి బాగా ఈ విధంగా
వస్తాయి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా ఈ కలర్లో వస్తే సరిపోతుంది. మనము లో నుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే లోపల కూడా బాగా మనకి ఉడుకుతుంది. సో ఇప్పుడు మనము తీసేసుకుందాము. ఈ విధంగా ప్లేట్లో తీసేసుకుందాము. చూసారు కదా, చాలా బాగుంటాయండి. ఈ విధంగా అన్నీ కూడా చేసుకోవచ్చు. మనకి హోటల్లో ఉన్నట్లుగానే వడలు ఉంటాయి. మిగతావి కూడా చేసేసుకున్నాము. ఓకే అండి, రవ్వతో చేసుకున్న వడలు రెడీ అండి. చాలా టేస్టీగా రుచిగా ఉంటాయి. చాలా బాగా వచ్చాయండి. చూసారు కదా, బాగా క్రిస్పీగా ఉంటాయండి. చూడండి, ఈ విధంగా బాగా అన్నీ కూడా బాగా క్రిస్పీగా వస్తాయి. మనకి హోటల్లో ఉన్నట్లుగా ఉంటాయి. నార్మల్ వడల్లాగానే ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, లోపల కూడా మనకి చాలా బాగా ఉడుకుతుంది. బాగా ఫ్లఫీగా ఉంటాయండి. లోపల కూడా మనకి చాలా బాగుంటాయి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.